హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనం పీసెస్ అన్నిటిని ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేసుకొని నెక్స్ట్ మనం పీసెస్ అన్నిటిని ఇలా లైట్ రెడ్డిష్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి పీసెస్ అనేవి క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ మనం స్పైసీనెస్ కోసం గ్రీన్ చిల్లీస్ అయితే లైట్ డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దినుసులు అవి వేసేసుకొని 1 కప్ ఆఫ్ ఆనియన్స్ అన్నవి మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నవి ఇలా మనం లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనం యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని టమోటా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. టమోటా పేస్ట్ కూడా కొంచెం మనం ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకొని నెక్స్ట్ మనం పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ మనం అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా పౌడర్ అండ్ రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనము టమోటా ఆల్రెడీ చికెన్ అన్నది మనం ఫ్రై చేసాం కాబట్టి ఇలా మనం టమోటా పేస్ట్లు అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ని ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని తిప్పేసుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువ మనం చేస్తే పీసెస్ అన్నవి ఇరిగిపోతాయి. సో ఇలా మనకి గ్రేవీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. పీసెస్ కూడా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఎందుకంటే మనం ముందు ఫ్రై చేసాం కాబట్టి మనం ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసాం కాబట్టి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అమ్మీ చికెన్ ఫ్రై రెడీ. ఇలా వైట్ రైస్లోకి చికెన్ ఫ్రై వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.